ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడెను. ఆయన గ్రంథము విప్పగా, ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవస్త్రమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను. ఇక్కడ యెషయా గ్రంథములో రాయబడి ఉన్నటువంటి మరి యొక్క సత్యాన్ని మనం విందాం. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను. అభిషేకం ఎప్పుడైతే ఈ అభిషేకము కలిగి ఉన్నాడో ఆయనకు ఎలాంటి అధికారం ఉందంటే, చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని మరి ఇక్కడ రాయబడి ఉంది కదా. బీదల కొరకు, గుడ్డి వారిని మరి కళ్ళు వచ్చినాయి యేసుక్రీస్తు ద్వారా. తర్వాత మనం చూస్తే ఇవన్నీ కూడా మరి జరిగినట్లుగా మనకు తెలుసు కదా, చదువుకుంటున్నాం. నిజంగా దేవుడు యేసుక్రీస్తును మన కోసం పరిశుద్ధాత్మతో నింపి ఆయన ఈ లోకానికి పంపించాడు. కాబట్టి ఈరోజు మన జీవితంలో ఏదైతే మనం కోల్పోయినామో అవన్నీ కూడా యేసుక్రీస్తు ద్వారా తిరిగి మనం పొందబోతా ఉన్నాం. నంబర్ 1 మలాకి 4:3, నేను నియమింపబో దినమున దుర్మార్గులు మీ పాదముల క్రింద ధూళివలె ఉందురు, మీరు వారిని అనగదొక్కుదురని సైన్యములకు అధిపతియగు యెహోవా. ఇంగ్లీష్ లో ఏమనుందంటే, డీమన్స్ విల్ బికమ్ డస్ట్ అండర్ యువర్ ఫీట్. హల్లెలూయా. డీమన్ అంటే దయ్యములో మరి మీ పాదముల కింద ధూళివలే. ఎప్పుడు చదువుమా తెలుగులో. నేను నియమింపబో దినమున దుర్మార్గులు మీ పాదముల క్రింద ధూళివలె ఉందురు, మీరు వారిని అనగదొక్కుదురని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూడండి ఇక్కడ ఏమనుంది ఇంగ్లీష్లో అంటే, వెన్ గాడ్ వర్క్స్ ఫర్ యూ. ఎప్పుడైతే దేవుడు మీ కొరకు మరి పని చేయడం మొదలు పెడతాడో, ఎప్పుడైతే దేవుడు మీకు తోడుగా ఉండి మీరు నడిపిస్తాడో, మరి అప్పుడు ఏం జరుగుతుందంటే, ఈ దయ్యములు మీ పాదముల కింద ధూళివలే ఉంటాయంట. మరి ఈరోజు మన దయ్యాలు ఏం చేస్తూ ఉన్నాయి? మన జీవితాన్ని నాశనం చేయాలని చూస్తూ ఉన్నాయి, సంతోషాన్ని నాశనం చేయాలని చూస్తూ ఉన్నాయి, సంఘాన్ని డిస్టర్బ్ చేయాలని చూస్తూ ఉన్నాయి, మీ కుటుంబాలను డిస్టర్బ్ చేయాలని చూస్తూ ఉన్నాయి. అయితే నువ్వు చేయాల్సిందల్లా ఒక్కటే, నీ దేవుడు నీకు ఇచ్చినటువంటి ధన్యత ఏంటంటే క్రీస్తును వెంబడించడం కదా. బైబిల్లో ఒక మాట ఉంటుంది, భయపడకుడి కదా, భయపడకుడి. 365 సార్లు మరి భయపడొద్దని మాట మనం చూస్తాం. 365 అంటే ఇది మనకు 365 డేస్కి సరిపోతుంది. అంటే ప్రతిరోజు ఒక మాట, భయపడొద్దు నేను మీకు తోడై ఉన్నాను, భయపడొద్దు నేను మీకు తోడై ఉన్నాను. రోమీయులు 16:20, సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితిక త్రొక్కించును. ఎవరినంట? సాతానును శీఘ్రముగా మీ కాళ్ళ కింద. హల్లెలూయా. సూన్ ద గాడ్ ఆఫ్ పీస్ విల్ డిస్ట్రాయ్ ద డీమన్స్ అండర్ యువర్ ఫీట్ యాజ్ డస్ట్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఒక దినం వస్తుందంట త్వరలోనే, నీ పాదముల కింద ధూళివలే ఈ దురాత్మలను, ఈ దుష్ట శక్తులను దేవుడు చేయబోతా ఉన్నాడు. నువ్వు వాటిని తొక్కబోతున్నావు. హల్లెలూయా. కానీ మనం వాటికి భయపడతాం కదా, ఎక్కడెక్కడికో పోతాం, వాళ్ళు చెప్పిందల్లా చేస్తాం, వాళ్ళు ఏది చెప్తే అది నమ్ముతాం, ప్రతిదీ నమ్ముతాం. కానీ దేవుని మాటను మటుకు నమ్మం మనం కదా. అమ్మా నువ్వు ఇది చేయమ్మా, అది చేయమ్మా, ఇది ఎక్కడ తీసుకుపోయి అక్కడ పెట్టేసి, ఇది చేసి అది చేసి, రాత్రిపూట నువ్వు పోయి ఎక్కడెక్కడో పెట్టు అంటారు, తీసుకుపోయి అక్కడ పెడతావు, నువ్వు మొక్కుతో వస్తావు. దేవుడిని చేయి వదిలిపెట్టేస్తాడు. జాగ్రత్త. సాతానుడు నిన్ను తప్పు మార్గంలో నడిపిస్తున్నాడు. సాతానుడు నిన్ను తప్పు మార్గం నడిపిస్తున్నాడు.
ఒక్కొక్కసారి యేసుక్రీస్తు కూడా నీకు దయ్యంలాగానే కనబడుతుంది కొంతమందికి. నిజం. యేసుక్రీస్తు వస్తూ ఉంటే శిష్యులందరూ కూడా చూసి దయ్యం దయ్యం భూతం అని కేకలేశారట కదా. అందుకే మీకు కూడా ఒక్కొక్కసారి దైవజనుడు కూడా దయ్యంలాగా భూతంలాగానే కనబడతాడు. మీరు అట్లనే అర్థం చేసుకుంటారు. మీ మనోనేత్రములకు గుడితనం కలిగజేసిన సాతానుని అడగండి కదా. దానిలోంచి విడిపించాలనుకుంటున్న యేసయ్యను అడగండి. ఏది సత్యం, ఏది అసత్యం. సత్యాన్ని బయలుపరిచే దేవుడు నిన్ను ఒక రాజులాగా నిలబెడతారంటాడు. దేవుని శక్తి చేత నిన్ను నింపి, ఆయన ఆత్మ చేత నిన్ను నింపి, ఇదిగో సాతానుడు నీ పాదముల కింద ధూళివలే చేస్తానంటున్నాడు ఆయన. దానికోసం నువ్వు దేవుని ఆత్మ చేతను బలపడాలి, దేవుని ఆత్మ చేతను నింపబడాలి. హల్లెలూయా.